హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో విక్రమసింహపురి యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్, అలాగే సిక్స్త్ సెమ్ మనకి ఎగ్జామ్ టైం టేబుల్స్ అనేవి రిలీజ్ అయితే చేశారనమాట. ఈ వీడియోలో సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ రెగ్యులర్ ఎగ్జామ్ టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే చెప్తాను. సో రిమైనింగ్ వారికి మీ టైం టేబుల్స్ అనేవి అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను అప్లోడ్ అయితే చేశానమాట. డెఫినెట్గా మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది. డైరెక్ట్గా మీరు దాంట్లో జాయిన్ అయ్యి మీ పీడిఎఫ్స్ అనేవి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్గా మనకి డిగ్రీ సెకండ్ సెమ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసేసి April 8th అయితే జరుగుతుందన్నమాట, 2 to 5 PM. సో ఈ 75 మార్క్స్కి అయితే ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డేనే మనకి సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ కానీ హిందీ కానీ April 9th అయితే జరుగుతుంది, 2 to 5 PM. ఇది కూడా మనకి 75 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. ఆల్ కోర్సెస్కి అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి బిజినెస్ రైటింగ్ అనేది April 10, సో 2 to 4 PM. ఇది కూడా మనకి 50 మార్క్స్ అనమాట. సో బిజినెస్ రైటింగ్. ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మేజర్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. మేజర్ కోర్సులో మనకి ఫస్ట్ పేపర్ April 11th 2 to 5 PM అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి 75 మార్క్స్కి అయితే ఉంటుంది. మీ కోర్సుకు సంబంధించిన పేపర్ నేమ్స్ అనేవి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. సో BA, BCom, BBA, BCA, BSc, ఓకేనా, B వొకేషనల్. సో మీ పేపర్స్ అనేవి క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి April 15th సెకండ్ మేజర్ పేపర్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. ఇది కూడా మనకి 2 to 5 PM 75 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మేజర్లో సెకండ్ పేపర్ అనమాట. ఓకేనా, క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మైనర్లో మీరు సెలెక్ట్ చేసుకున్న మైనర్ సబ్జెక్ట్ అనేది సో April 16th అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఆల్ కోర్సెస్ అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే లాస్ట్ వచ్చేసి మనకి మార్కెటింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్ కోర్సెస్లో ఫస్ట్ పేపర్ వచ్చేసేసి బిజినెస్ రైటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. అది మనకి ముందుగానే కండక్ట్ చేస్తారనమాట. బిజినెస్ రైటింగ్ ఆల్ కోర్సెస్కి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ స్కిల్ కోర్సెస్లో 17th మనకి మార్కెటింగ్ స్కిల్స్ అయితే కండక్ట్ చేస్తారు. 19th ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే 21st స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. అలాగే లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎవరైతే డిజిటల్ లిటరసీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి April 22nd అయితే కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా. సో చాలా టైం అయితే ఉంటుంది, మీరు ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఈ కోర్సెస్ అన్ని కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. 1-2 సార్లు మీ కోర్సుకి సంబంధించి డేటు, టైమింగ్ అనేది క్లియర్గా అయితే మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. ఈ టైం టేబుల్ కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను అప్లోడ్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ 4th సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో వీరికి వచ్చేసి మనకి March 5th అయితే జరుగుతుంది అనమాట ఎగ్జామ్స్ అనేవి. March 5th స్కిల్ కోర్స్ పేపర్ అనేది కండక్ట్ చేస్తారు. 2 to 4 PM. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, టూరిజం గైడెన్స్, డిజైన్ థింకింగ్. సో 50 మార్క్స్ పేపర్ కాబట్టి మనకి 2 hours మనకి టైం అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ డేనే March 6th మనకి మల్టీ డిసిప్లినరీ కోర్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఇండియన్ ఫిలాసఫీ, బేసిక్ స్టాటిస్టిక్స్, ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఇంట్రడక్షన్ టు జియోగ్రఫీ. ఓకేనా. సో మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్ అనేది క్లియర్గా చూసుకోండి, డేటు, టైము. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డేన మనకి మేజర్లో మనకి 3 పేపర్స్ ఉంటాయన్నమాట. 4th సెమ్లో మేజర్లో 3 పేపర్స్, మైనర్లో 2 పేపర్స్. లాంగ్వేజెస్ అనేవి ఉండవు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మేజర్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి March 7th అయితే జరుగుతుంది, 2 to 5 PM 75 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి March 10th మనకి మండే 2 to 5 PM అయితే జరుగుతుంది. మేజర్లో సెకండ్ పేపర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మేజర్లో లాస్ట్ పేపర్ అంటే థర్డ్ పేపర్ వచ్చేసేసి March 11th అయితే జరుగుతుంది, 2 to 5 PM. సో ఓకేనా, ఇది కూడా మనకి 75 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. కాబట్టి 3 hours అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఎగ్జామ్ అనమాట. మైనర్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మైనర్ సబ్జెక్ట్ అనేది, ఆ సబ్జెక్ట్ అనేది మనకు వచ్చేసి March 12th అయితే జరుగుతుంది. ఆ 12th మనకి 2 to 5 PM. సో మనకి ప్రతి ఎగ్జామ్ కూడా మనకి ఆఫ్టర్నూనే జరుగుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకొని 1 hourకి ముందే మీరు ఎగ్జామినేషన్ హాల్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా చూసుకోండి. మీ హాల్ టికెట్స్ అనేవి మీ కాలేజీలోనే కలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్స్ కి 3 days ముందే మీ హాల్ టికెట్ అనేది మీరు కాలేజ్ నుంచి కలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇన్స్ట్రక్షన్ అనమాట యూనివర్సిటీ నుంచి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సమ్ క్యాండిడేట్స్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ వితౌట్ ఫొటోస్ అండ్ దేర్ సిగ్నేచర్స్. సచ్ క్యాండిడేట్స్ షుడ్ నెసెసర్లీ ప్రొడ్యూస్ అన్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ విత్ ఫోటో టు ది చీఫ్ సూపరింటెండెంట్ ఎట్ ది ఎగ్జామినేషన్ సెంటర్. ఎవరైతే ఫొటోస్, సిగ్నేచర్స్ లేకుండా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశారో సో డెఫినెట్గా మీరు ఐడెంటిఫికేషన్ సర్టిఫికేషన్ అనేది విత్ ఫోటోతో మీరు
ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఓకేనా స్టూడెంట్స్, రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎల్ఎల్బి ఫీ నోటిఫికేషన్ కానివ్వండి, సెకండ్ సెమిస్టర్ సంబంధించి సప్లిమెంటరీ కానివ్వండి, ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి సప్లిమెంటరీ కానివ్వండి, అలాగే సిక్స్త్ సెమిస్టర్ సంబంధించి కూడా మనకి టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. ఈ టైం టేబుల్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. డెఫినెట్ గా మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ నుంచైనా మీరు డెఫినెట్ గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ కి, అలాగే సప్లై స్టూడెంట్స్ కి, అలాగే డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానన్నమాట.